సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మన మానవ హక్కుల గురించి మనకున్న ఆశలని ఆకాంక్షల్ని మనం ఆలోచిస్తూ యుఎన్ఓ మనకి రక్షణగా నిలవగలదా అని ఆశిస్తూ ఉన్నాం, నిలవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ యుఎన్ఓ యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, మానవ హక్కుల రక్షణ విషయంలో యుఎన్ఓ ఎలా తోడ్పడుతోంది అని కొంతవరకు కిందటి ఎపిసోడ్లో మనం కొన్ని తెలుసుకున్నాం. ఈరోజు అసలు యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలు వాటి గురించి కొన్ని తెలుసుకున్నామండి. వాటి ద్వారా అయినా సరే కొంతవరకైనా మానవ హక్కుల రక్షణలో కొంతైనా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తోడ్పడడం ఉంటుందా అనేది తెలుసుకుందాం. ఈ యాక్టివిటీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో. ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ తన కార్యక్రమాలను అనేక ఉపసంఘాల ద్వారా నిర్వహిస్తుంది. ఈ ఉపసంఘాల్లో ఇక ముందు చెప్పుకోయే దాంట్లో ముఖ్యం ఏంటంటే, ఒకటి మానవ హక్కుల కమిషన్. మన మానవ హక్కుల గురించి అనుకుంటున్నాం కదా. యుఎన్ఓలో ఒక విభాగం ఉందండి, అదేంటి హ్యూమన్ రైట్స్ కమిషన్. చూసారా, యుఎన్ఓలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, కానీ ఏమవుతోంది? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశలు ఆకాంక్షలు వాటి గురించి అలా ఎదురు చూస్తుంటే కూడా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఉంది ఒక విభాగం ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది. ఇంకోటి మానవ హక్కుల మండలి, దాన్నే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉందండి. హ్యూమన్ రైట్స్కి యుఎన్ఓలో ఒక కౌన్సిల్ కూడా ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషను, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల ఉపసంఘం, సబ్ కమిషన్ ఆన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎంత చక్కగా ఉన్నాయండి వినడానికి. ఇంతకుముందు కింద ఎపిసోడ్లో మనం హ్యూమన్ రైట్స్ గురించి అసలు ఏ రకంగా నిర్లిప్తంగా పట్టించుకోరకంగా ఉన్నాయో మనం కింద ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. కానీ కమిటీలు ఎలా ఉన్నాయో చూసుకోండి. అరచేతిలో వైకుంఠం అంటారు చూసారా, అలా ఉన్నాయి. అందుకనే సమాజంలో మనం చైతన్యం తీసుకొస్తే, ప్రజల్లో ఒక రకమైన భావ విప్లవం తీసుకొచ్చేట్లయితే ఈ కమిషన్స్ అని కూడా యాక్టివ్ అవుతాయి. కనీసం వీడికి పవర్ వస్తుంది. వీడికి ఏంటంటే ఈ కమిషన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటి ఉనికి ఏమాత్రం కూడా దానికి ప్రాధాన్యత లేకుండా ఉంది. అంటే మూడోది ఏంటి, మానవ హక్కుల ఉపసంఘం, సబ్ కమిషన్ ఆన్ ది ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇంకా నాలుగోది మానవ హక్కుల హై కమిషన్ అండి, ది యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ మాట్లాడుతుంటే ఎన్ని వింటుంటే ఆహా, ఎన్ని విభాగాలు ఉన్నాయి హ్యూమన్ రైట్స్ కోసం. యూనో ఎంత చేసేస్తోంది, ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి అని అనుకుంటున్నాం, కానీ ఆచరణలో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఐదోది ఏంటి, మహిళా హక్కుల కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ విమెన్. ప్రపంచంలో వివిధ దేశాల్లో మహిళల గతి ఎలా ఉందో మనకు తెలుసు. ఇక ఆరోది ఐక్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంఘము, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్నే యునెస్కో అంటారు. యునెస్కో మాట తరచుగా వింటుండే వర్డ్ని. అదేంటి మెయిన్గా చేసేది, ఐక్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంఘము. ఇక ఏడవది అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఎనిమిదవది ప్రపంచ ఆరోగ్య సంస్థ, తరచుగా వింటాం మనం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO తెగ వింటాం మనం. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య కార్యకలాపాలు వీటన్నిటి ద్వారా జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ కార్యకలాపాలన్నింటినీ జరగడానికి, అవన్నీ ఎగ్జిబిట్ చేయడానికి ఎన్ని సంఘాలన్నా చూసుకోండి. ఇన్ని రకాల సంఘాల ద్వారా యుఎన్ఓ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతే ప్రపంచ ఆరోగ్య సంస్థ. తొమ్మిదవది ఆహారం మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కదండి, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. పదవది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల ఆపత్కాలిక నిధి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, దాన్ని యూనిసెఫ్ అంటాం. ఇవన్నీ మన ఉంటున్న పేర్లే. ఎంత గొప్పగా ఉన్నాయండి పేర్లు. ఇవి చేసే విధుల గురించి కూడా మనం తెలుసుకుందాం.
ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఎలా సక్సెస్ అవుతాయి? అసలు మొదటిదైతే మానవ హక్కుల కమిషన్. ఆ పేరు అబ్బా ఏంటి ఇక మానవ హక్కులకి ఏంటి ఎంత ప్రొటెక్షను అని అనుకుంటాం మనం. ఎంత ప్రొటెక్షన్ ఉంది ఆ మానవ హక్కులకి? ఏంటో ప్రపంచ దేశాల్లో వాళ్ళందరికీ మానవ హక్కుల ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మానవ హక్కుల కోసం ఎంత పోరాడుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వాల మీద, మన దేశ ప్రభుత్వాల మీద, ఇక్కడున్న వ్యవస్థల మీద మన ఆశలు ఆకాంక్షలు ఉండగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనకు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే విశ్వ మానవ పౌరులం కనుక మనం ఆ రంగానే యూనివో గురించి ఆలోచిస్తున్నాం. ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలియదు. ఎంత యూనివో ఎన్ని రకాలుగా మానవ హక్కుల కోసం, ఏ రకంగా బాలల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, మామూలు ప్రజల కోసం యూనివో ఎన్ని రకాల కమిషన్స్ వేసిందో చూడండి. ఇప్పుడు ఒక్కోటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చెప్పుకున్నాం కదా మనం. హ్యూమన్ రైట్స్ కమిషన్, మనిషికి రైట్స్, ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి. రైట్ టు లివ్, రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్ అని చెప్పుకుంటాం మనం. అలా ఎన్ని ఉన్నాయి లెక్కలు మనం చెప్పాలంటే. ఇప్పుడు అవన్నీ తెలుసుకుందామండి మనం. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు అది అమలుపరుస్తానని కాదు, కానీ ప్రజా చైతన్యము వచ్చినట్లయితే ఈ రకమైన ఒక రకాన్ని చెప్పిన పెత్తందారి మనస్తత్వం ఈ దేశాల్లో ఉన్నప్పుడు, ఈ దోపిడీ మనస్తత్వం చోట దాన్ని అరికట్టగలుగుతాము. అందుకు కావాల్సిన మంది ప్రజల్లో వీటి గురించి అవగాహన కావాలి. ప్రజల్లో అవగాహన లేకపోయేకల్లా ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యంగా ఉంటున్నాయి. రెండో పక్క దోపిడీ జరిగిపోతుంది, దుర్మార్గం జరుగుతోంది, వివక్షత రాజ్యం వెళ్తుంది. దీన్ని మనం గుర్తించాలి. ఇక మానవ హక్కుల కమిషన్ని ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఉపసంఘాల్లో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి కలది మానవ హక్కుల కమిషన్. ఎన్ని ఉపసంఘాలు కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎన్ని కొన్ని దాంట్లో ముఖ్యమైనది మానవ హక్కుల కమిషన్. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని 58వ అధికరణను అనుసరించి ఆర్థిక సామాజిక మండలి ప్రథమ సమావేశంలో 1946లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తొలుత ఈ మానవ హక్కుల కమిషన్లోని సభ్య దేశాల సంఖ్య 12 మాత్రమే. 1990 నాటికి ఆ సంఖ్య 53కి చేరిందండి. దాదాపు 6 దశాబ్దాల పాటు నిర్విరామంగా పనిచేసిన మానవ హక్కుల కమిషన్ అంతిమంగా తీవ్ర విమర్శలకు లోనైంది. అవకేం చేస్తుంది? మాట్లాడుతుంది, రిజల్ట్ జీరో. అక్కడ కూర్చుని మాట్లాడేస్తారు దేశాలు. చివరి రిజల్ట్ ఏమవుతుంది? జీరో. అందుకే తీవ్రమైన విమర్శలకి అది గురైంది. ప్రత్యేకించి ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల విషయంలో ఈ కమిషన్ ద్వంద్వ ప్రమాణాలు పాటించడంపై తీవ్ర విమర్శలు ఇచ్చాయి. పైగా అక్కడ మాట్లాడుతున్నారు జరిగేది డ్యూయల్ రోల్. ఈ హ్యూమన్ రైట్స్ కమిషను డ్యూయల్ రోల్, ద్వంద్వ వ్యవహారం చేస్తారన్నమాట. అంతేకాకుండా ఆర్థిక సామాజిక మండలి నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేయడంతో స్వతంత్రంగా వ్యవహరించలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 2006లో మానవ హక్కుల కమిషన్ రద్దు కావాల్సింది. ఇంకా రద్దయిపోయింది. ఎందుకంటే పేరుకే హ్యూమన్ రైట్స్ కమిషను జరిగింది జీరో రిజల్ట్. ఎంతో వ్యతిరేకంగా రద్దు చేయబడిందండి. మానవ హక్కుల కమిషన్ స్థానంలో మరింత అర్థవంతమైన మానవ హక్కుల మండలి ఏర్పడింది. కమిషన్ పేరు మానవ హక్కుల మండలి. ఈ మానవ హక్కుల మండలినే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్నారు. ఇందాక కమిషన్, కౌన్సిల్ అనేది ఇంకా ఎక్కువ మందితో అది ఏర్పడింది. అంటే కొద్ది మంది ఉంటే కుదరదని, ఎక్కువ మంది ఉంటే హ్యూమన్ రైట్స్ ఇంకా రక్షింపబడతాయని, మానవ హక్కులు రక్షింపబడతాయని, మానవులందరికీ చక్కగా అన్ని రకాలుగా కూడా రక్షణ ఏర్పడుతుందని దానికోసం మండలి ఏర్పాటు చేశారని. కౌన్సిల్ 15/3/2006 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా మానవ హక్కుల కమిషన్ స్థానంలో మానవ హక్కుల మండలిని ఏర్పాటు కావాలి. ఈ మండలి ఒక స్వతంత్ర సంస్థ కింద ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దేశాలు 47 దేశాలు ఉన్నాయండి. ఈ హ్యూమన్ హక్కుల మండలిలో, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో 47 దేశాలు ఉన్నాయి. అన్ని భౌగోళిక ప్రాంతాలకు సమన్వయం జరిగే ప్రయత్నం జరిగింది. ఇందులో ఆఫ్రికా నుండి 13 దేశాలకు, ఆసియా నుండి 13 దేశాలకు, తూర్పు యూరోప్ నుండి 6 దేశాలకు, పశ్చిమ యూరోప్ నుండి 7 దేశాలకు, లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతం నుండి 8 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించబడింది. సభ్యత కాల పరిమితి 3 సంవత్సరాలు.
మానవ హక్కుల మండలి కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది. ఇదండి. దీని ద్వారా ఇన్ని రకాలుగా ప్రపంచంలో నలుమూలల అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరిగేందుకు, వాళ్ళ వాయిస్ని వినిపించేందుకు, వాళ్ళ సమస్యలను వివరించేందుకు, వాళ్ళ బాధను తెలిపేందుకు కోసం, మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో తెలిపేందుకు వాళ్ళకి న్యాయం కోరేందుకు మానవ హక్కుల మండలి ఏర్పాటు చేయండి. ఏం జరిగిందో తర్వాత మనం తెలుసుకుందాం. ఇక మానవ హక్కుల సబ్ కమిషన్ ఉంటుందండి. సబ్ కమిషన్ ఆన్ ది ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ సబ్ కమిషన్ను మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. మనం మానవ హక్కుల కమిషన్ ముందుగా మొట్టమొదటిది అది ఏర్పాటు చేయాలి. మైనారిటీల హక్కుల పరిరక్షణ ఏమిటి? ఇది మానవ హక్కుల సబ్ కమిషన్ ఏం చేస్తున్నారంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ, మైనారిటీ హక్కులు నిరాకరించడం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకై మానవ హక్కుల సంబంధిత అంశాలపై విశేష అనుభవం ఉన్న 26 మంది స్వతంత్ర సభ్యులతో ఈ ఉపసంఘం ఏర్పడుకోవాలి. మెయిన్గా ఏంటి? దీంట్లో మైనార్టీల వాళ్ళకి హక్కుల సంరక్షణ. మైనార్టీలు ఉన్నారు, మైనార్టీలు కూడా చాలా చోట్ల సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారు. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, వాళ్ళకి సరైన హక్కులు లేవు, రక్షణ లేదు, ఆదరణ లేదు, గౌరవం లేదు, వాళ్ళకి పట్టించుకోవడం లేకుండా ఉంటుంది వీళ్ళని మైనార్టీస్. అంటే మైనార్టీస్ కోసం అని ఈ వాళ్ళు పట్టిన మానవ హక్కుల సబ్ కమిషన్ వేయడం జరిగింది. ఈ సబ్ కమిషన్ చెప్పారు. ఈ ఉపసంఘం ఇప్పటికీ చాలా పర్యాయాలు సమావేశాలను సదస్సులను నిర్వహించింది. బానిసత్వం, అంటరాంతనం, మైనార్టీలు, మహిళలు, బాలలు తదితర అనేక వర్గాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై ఈ ఉపసంఘం అధ్యయనం జరిపి ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చింది. తర్వాత ఏంటండి? సలహాలు ఇస్తున్నారు, కానీ వాటి అమలు ఏమిటి, ఎంతవరకు వచ్చింది, ఈ మైనారిటీ హక్కులు ఎంతవరకు పాటింపబడ్డాయి? కమిషన్ పేరు చెప్పారు, వేసారు ప్రత్యేకంగా వీటి కోసం. ఐడియా చాలా బాగుందండి, ఆదర్శంగా ఉన్నాయి. ఈ ఆదర్శాలు చాలా గొప్పగా ఉన్నాయి. చివరికి ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఏముండట్లేదు. అదే బాధాకర విషయం. కానీ ఎప్పుడైతే ప్రజలు చైతన్యం అవుతారో, ఎప్పుడైతే ప్రజలకి ఇవన్నీ తెలుస్తాయో పోరాటాలు చేస్తారు, చేయిస్తారు. ప్రజలు అంతే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ విషయంలో ఏ రకంగా ఉన్నాయి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి, ఆ నిర్వీర్యం కాకుండా మనం ఏం చేయాలనే ప్రజల్లో చైతన్యం వచ్చినట్లయితే ప్రజలు, వ్యవస్థలు అన్నీ కూడా పోరాటాలు చేస్తే తప్పకుండా ఈ ఒకనాటికైనా సరే హ్యూమన్ రైట్స్ వచ్చింది, ప్రజలందరూ చక్కటి న్యాయంతో బతుకుతారు. అది కావాలండి, ఆ రోజు వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించిన విషయంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అంత. అందుకోసమే ఇంత వివరంగా మన ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది. ఆవేదనతో అర్థం చేసుకోండి ఇవన్నీ. ఇక యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒకటి ఉంది, మానవ హక్కుల హై కమిషన్. నిజానికి ఐక్య సమితిలో అంటే యుఎన్ఓలో మానవ హక్కులకు సంబంధించి ఒక ప్రత్యేక హై కమిషన్ ఉండాలని 1967లోనే ఆర్థిక సామాజిక మండలి తీర్మానించారు. కానీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. చివరకు 1997లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా మానవ హక్కుల హై కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నియామకంలో నిజాయితీ లేదు. చూడడానికి ఉందండి మానవ హక్కుల హై కమిషన్, కానీ నిజాయితీ లేదు. హై కమిషన్ అధికారాలపై స్పష్టత లేదు. ఈ అస్పష్టతను అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు అవకాశంగా తీసుకుని వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. చివరికి మనం చూసామంటే భద్రతా మండలిలో ఆ 2 కూటములుండి ఒకటి ఎస్ అంటే ఒక నో, అంతే. ఇవన్నిటికి అదే జరుగుతుంది. ఇవన్నీ అక్కడికి వెళ్ళాల్సిందే, చివరికి భద్రతా మండలికి వెళ్ళాల్సిందే. ఎస్ నో అయిపోయింది, ఎస్ ఒకటే 3 వీటో అయిపోతుంది. అంచేత మానవ హక్కుల హై కమిషన్ అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్తో సమానం, అంత ఇదిగా ఉంది. పై హై లెవెల్లో దానికి ఉంది, లెవెల్ ఉందండి, స్టేటస్ ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ, అంతే.
ఇక ఇలాంటి చోట బాగా అప్లికబుల్ ఉంటుంది. పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు చూసారా సామెత. ఈ ట్రైన్లో మానవ హక్కు హై కమిషన్ అనేది కూడా చివరికి ఆ రకంగానే మిగులుతోంది. ఇక చివరికి మహిళా హక్కుల కమిషన్ ఒకటి ఉందండి. ఈ మహిళా హక్కుల కమిషన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మహిళలు మరి మహిళల హక్కులు ఇప్పటికీ మహిళలు ఎంత దారుణంగా అడిచేతకు గురవుతున్నారండి. కొన్ని దేశాలు చూస్తే మహిళలకు చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు, ఫ్రీగా ఉండడానికి అవకాశం లేదు. బురకాల మధ్య, పరదాల మధ్య, అణిచేతుల మధ్య, అనేక ఆంక్షల మధ్య మహిళలు బతకాల్సి వస్తుంది. అది మానవ హక్కుల్లో కదా, మానవ హక్కులు హరించడం కాదా? అంచేత మహిళా హక్కుల కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ విమెన్, ఐక్యరాజ్య సమితి మహిళా హక్కుల కమిషన్ కూడా ఆర్థిక సామాజిక మండలి యొక్క ఉపాంగమే. 1946లోనే ఏర్పాటు కాబడింది. ప్రస్తుతం ఈ కమిషన్ సభ్య దేశాల సంఖ్య 45. ఈ క్రమంలో ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రాంతాలకు సమన్యాయం జరిగే ప్రయత్నం జరిగింది. ఆఫ్రికా నుండి 13 దేశాలకు, ఆసియా నుండి 11 దేశాలకు, తూర్పు యూరప్ నుండి 6 దేశాలకు, పశ్చిమ యూరప్ తదితర ప్రాంతాల నుండి 8 దేశాలకు, లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతం నుండి 9 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించబడింది ఈ మహిళా హక్కుల కమిషన్లో. వివిధ దేశాల మహిళా హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, పురుషులతో సమానత్వం, మాతా శిశు పోషణ తదితర అంశాలపై అధ్యయనం చేసి మహిళాభ్యుదయానికి కృషి చేయడం, మహిళల్లో ఉద్యోగ నైపుణ్యం, క్రీడా నైపుణ్యం పెంచడం, పరిపాలన వ్యవహారంలో మహిళలు భాగస్వామ్యం చేయడం ఈ కమిషన్ యొక్క బాధ్యత. ఈ మహిళకు నిజంగా చేస్తే మహిళా సాధికారిత ఎంత వస్తుందో అర్థం చేసుకోండి. మహిళా పురోగతి ఏంటి? దీంట్లో అక్షరాస్యత, చదువుకోవడం, ఈ రోజుకి ఆడవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయలేదు. అక్షరాస్యత, ఆరోగ్యం, పురుషులతో సమానత్వం, మాతా శిశు పోషణ, అంతే మహిళ ఉద్యోగ నైపుణ్యాలు పెంచడం, క్రీడా నైపుణ్యాలు పెంచడం, పరిపాలనా వ్యవహారాల్లో మహిళలు భాగస్వాములు చేయడం, ఎన్ని ఉన్నాయండి మహిళాభివృద్ధికి. కానీ ఏమవుతుంది మనకు తెలుసు వాస్తవం ఏంటో. అంచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే మానవ హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరూ, మానవ హక్కుల కోసం స్పందించే వాళ్ళందరూ కూడా తప్పకుండా జాగృతం అవుతారు. జాగృతం అయితే కొంతకాలానికైనా సరే మార్పు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ విషయంలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగాలనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు, హృదయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడం కావాలి. మరి ఈరోజు ఇక్కడ ఆపి నెక్స్ట్ ఎపిసోడ్లో విద్యా వైజ్ఞానిక సంస్కృతి మండలి అనేది, అలాగే అంతర్జాతీయ కార్మిక సంస్థ గురించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి, ఆహారం మరియు వ్యవసాయ సంస్థల గురించి, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అవి ఏం చేస్తున్నాయి, మానవ హక్కుల విషయంలో ఇవన్నీ ఎలా తోడ్పడుతున్నాయి. మనిషికి తిండి కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి. ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరికి సమానం గౌరవం కావాలి. వీటన్నిటి గురించి ఎలా ఉంది, యూఎన్ఓలో ఇవి ఎలా చేస్తున్నాయి అనేది నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా హ్యూమన్ రైట్స్ ఇవాళ కాదు ఇప్పటికైనా సరే రక్షింపబడతాయి. ఆ ఆశతోనే ముందుకు సాగాలి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వీటి గురించి తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.